సో ముందుగా అమరావతి వ్యవహారము, ఈ గెజిట్ అనే అంశాన్ని టీడీపీ కంటే ముందు, వైసీపీ కంటే ముందు మీరే బయటికి తీసుకొచ్చారు. చాలా మీడియా ఛానల్స్‌లో అమరావతి ఎప్పుడైతే క్యాపిటల్‌గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. ఇది మీరు నేను కట్టినంత మాత్రాన కాదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి గెజిట్ పరంగా అనేది. ఆ గెజిట్ మళ్ళీ వెనక్కొచ్చింది. సరే ఏదో టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసేసి పెంబసాని గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? వినివాడు వెర్రివేదం అయితే చెప్పేవాడు పెంబసాని కొత్త సామెత స్టార్ట్ అయింది. ఎందుకంటే మొన్న మాట్లాడుతూ కూడా ఆయన ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికే ఎంత కష్టం అవుతుందో తెలుసా, నేను ఎంత నెగోషియేషన్స్ చేయవలసి వస్తుందో తెలుసా, ఎంతమంది మినిస్టర్లు నేను కలవాల్సి వచ్చిందో తెలుసా అని ఒక హరికథ కాలక్షేపం మొదలెట్టి చెప్పుకుంటూ వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికి మీకే ఎంత కష్టం ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కష్టం మీకు కనబడట్లేదు. అంచేత నేను అదే చెప్తున్నా. సో ఏదైనా సరే నేను ఎప్పటి నుంచో ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక మెల్ల గొడ్డేసుకున్నాడు ఒకడు, తలకు గుడ్డ కట్టుకున్న వాళ్ళు రైతుల రూపంలో అక్కడ చేసిన నిజమైన త్యాగం చేసిన త్యాగదం లేన ఆ 34,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామ రైతుల గురించి కన్నా వీళ్ళు రాజకీయ పదోన్నతులు సంపాదించుకున్న తరుణంలో టెక్నికల్ ఇష్యూ అంటే 100% నేను మొదటి నుంచి మాట్లాడుతుంది ఒకటే. నారాయణ సొంత పెత్తనాలు ఎలగబెట్టిన పాపానికి రాష్ట్రాన్ని పణంగా పెట్టబడింది. మీరు జాగ్రత్త గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మూసుకొని ఇక్కడ ఉండాలి ఫస్ట్, లేదా అమరావతి రాజధాని అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఈయన ఓటుకు నోటు కేసు ఇష్యూ అయిన వెంటనే రాత్రి తట్టబట్ట సర్దుకున్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడి నుంచి ఇది అమరావతికి కేంద్రంగా నేను పరిపాలిస్తానన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. సో మూడో విషయం ఏమొచ్చిందంటే, అప్పుడు కృష్ణా కమిటీ అని ఒకటేసారు. శ్రీకృష్ణ కమిటీ ఏమని చెప్పింది? రాజధానికి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంది. అది కేంద్ర ప్రభుత్వం, అక్కడైతే కన్సర్న్. రెండోది, అమరావతి రాజధాని అన్న విషయంలో నేను మీరు అందరం మనం వెర్రి వెంగళాయిలు అనుకుందాం. నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి. ఇప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు చెమ్ము నీళ్లు మట్టి ఇచ్చారు. రెండోసారి వచ్చారు, శంకుస్థాపన చేసి వెళ్ళారు, మళ్ళీ చాక్లెట్ ఇచ్చి వెళ్ళారు పవన్ కళ్యాణ్కి. అవునా కదా? నీళ్లు మట్టి ఇచ్చిన నరేంద్ర మోడీ గారు నేను ఇవాళ ఆయన స్కెడ్యూల్లో అమరావతి రాజధాని దీనికి వెళ్తున్నాను అన్నప్పుడు టెక్నికల్ ఇష్యూలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం గజెట్ తీసుకుని వచ్చి ఇగోటి మీకు అమరావతి రాజధాని ఇస్తున్నాను ఆ రోజు చెప్పాడా? చెప్పలే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేశారు కదా వీళ్ళు. అంటే వీళ్ళు ఫస్ట్ 5 years టెన్యూర్లో సంవత్సరం తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓటుకు నోటు కేసు తర్వాత ఆ 4 ఏళ్ళు అమరావతి శాశ్వత రాజధాని అన్న దాని మీద ఒక్క అడుగు కూడా వీళ్ళు ఏం చేయలేదు. అంటే అప్పుడు మాట్లాడలేదు. మీరు కవర్ చేయకండి. వాళ్ళు మాట్లాడలేదు, అసలు అమరావతి గురించి మాట్లాడలేదు. రెండోది, ఇప్పుడు కూడా ఎవడైనా మాట్లాడుతున్నాడా? నేను ఒక్కడిని వెర్రివేదంలో మాట్లాడుతున్నాను. ఎందుకు? వీళ్ళు వచ్చరికల్లా అమరావతి రాజధాని అయిపోయినట్టు మనం ఇంటర్ప్రిట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటి చేస్తే మనలో డిబేట్లో మాట్లాడడానికి వచ్చినాడు, ఇంతకీ మీరు అమరావతి రాజధాని మీరు ఒప్పుకోరా అంటే అక్కడికి ఏదైనా ఒక్కడికే ఇష్టం లేనట్టు వీళ్ళందరికీ ఇష్టం అయిపోయినట్టు అన్నమాట.